దేవాతి దేవానికే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా అనేక మంది జ్వరము చేత, కీళ్ళ నొప్పుల చేత, వాతముతోనూ ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించినట్లుగా, ప్రతి ఒక్కరికి జ్వరము నుండి, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలాగనే వాతం నొప్పులు, వీటి నుండి దేవుడు విడిపించినట్లుగా, మన సంఘములో ఎందరో అనారోగ్యముతో బాధపడుతున్నారు, వారందరినీ దేవుడు విడిపించినట్లుగా, ఆరోగ్యము కొరకు, బలము కొరకు దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను దర్శించినట్లుగా, స్వస్థపరచునట్లుగా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం, స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. వందనాలు, వందనాలు, స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు, నీ బిడ్డలను ముట్టండి ప్రభువా, నీ బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. స్తోత్రములు. యేసు నామమున ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక, ప్రతి బిడ్డలకు స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి శరీరమునకు, ప్రతి శరీరం బాగుపడుదురుగాక. స్వస్థత, స్వస్థత యేసు నామ మహిమార్థమై ప్రతి శరీరములో కలుగునుగాక. ప్రతి అనారోగ్యము యేసు నామమున పో, యేసు నామమున పోని వెళ్ళగొడుతున్నాము తండ్రి. ప్రతి బలహీనత యేసు నామమున పోని వెళ్ళగొడుతున్నాము. ప్రతి బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యముగా ఈ 100 రోజులు జరుగుతున్న ఈ ప్రార్థన కూటముల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు 2వ రోజు. మీరు గమనించండి, ఈ ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజు ఒక ఆటంకము, 2వ రోజు మరొక ఆటంకము. సో దేవుని యొక్క సన్నిధికి దగ్గర అవుతున్నప్పుడు ఆటంకాలు అనేది కనబడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుని బిడ్డలైన మనము ఎవరికి దగ్గర అవ్వటము సాతానికి ఇష్టము లేదు. ఎవరికి దగ్గర అవ్వటం మీరు గమనించారా? నిన్న ప్రార్థన ప్రారంభించే సమయానికి పాపం సమయలు, శ్రావణి బాబుని ఎత్తుకుంటూ వచ్చి ఏడుస్తున్నారు. ఆ బాబు పరిస్థితి చూస్తుంటే వేలాడిపోతున్నాడు. వారికైతే నమ్మకం కూడా కోల్పోయారు. కానీ దేవుని కృప ఆ బిడ్డను ముట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఆ బిడ్డ కళ్ళు తెరవటము, చూడటము. ఈరోజు నేను వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు చక్కగా మంచి చురుకుతనంగా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ మరి ఎందుకు నిన్నటి దినం అలా జరిగిందంటే, ఏదో ఒక ఆటంకం రావటం. ఈరోజు ఎంతో ఉత్సాహంగా సిద్ధపడ్డాం, కానీ ఉదయం లేయగానే ఫోన్ కాల్ రావటం జరిగింది, ఇలా చనిపోయారు. పోనీ అవన్నీ కార్యక్రమం అయిపోయింది, రావలసిన వారు వస్తే పర్వాలేదనుకున్నాను. అయినా ఈ గొట్టాలు. సో నేను అనుకున్నాను, ఏదో ఒక ఆటంకాలు జరుగుతుందంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన కూటములు దేవునికి ఇష్టమైనది, ఎవరికి ఇష్టము లేనిది సాతాను. కాబట్టి ఇటువంటి దినాలలో మనము పట్టుదల కలిగి, ఉత్సాహముగా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ముందుకు రావాలి, ప్రభు సన్నిధికి రావాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆటంకము జరుగుతుందంటే ఖచ్చితంగా సైతానుకు ఇలా జరగటము ఇష్టము లేదు. కానీ దేవునికి ఇలా జరగటము ఏమై ఉన్నదంట? ఇష్టమై ఉన్నది. స్తోత్రం చెప్పండి. సో దేవునికి ఇది ఇష్టమై ఉన్నది, కానీ సైతానుకి ఏమై లేదు? ఇష్టము లేదు. కాబట్టి మనం బలవంతముగా, ఉత్సాహముగా ప్రభు సన్నిధికి రావాలి. నేను మరలా చెప్తున్నాను, ముందుగానే వీలైతే ఉదయాన్నే రిపేర్ చేస్తే త్వరగా దాన్ని బిగించగలుగుతాం. ఎందుకంటే వర్షం పడితే చెట్టు ఎక్కాలన్నా కష్టం. ఒకవేళ రిపేర్ అవ్వలేదనుకోండి, మైక్ వినబడకపోయినా, పాటలు వినబడకపోయినా మీరు మాత్రం రావటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 100 రోజులు జరుగుతున్న ఈ ప్రార్థన కూటములో మీరు కలుసుకొని దేవుని వాక్యము మీరు నేర్చుకోండి.
మీ కుటుంబంలో కానీ మీ పిల్లల్లో కానీ ఏదో ఒక మార్పు. నేను చెప్తున్నాను, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. పోయిన సంవత్సరం 40 రోజులు ఇక్కడ ప్రార్థనలో మనం గడిపాం. మీరు గమనించారు. నేను చెప్తున్నాను, ఆ 40 రోజులు గడిపిన ప్రార్థన ఫలితం ఏంటి తెలిసిన? ఎప్పటి నుంచో కలలు కన్నాం ఈ సీలింగ్ వెయ్యాలని. జనవరి రాగానే మన శక్తికి మించిన పని ఇక్కడ జరిగిందా లేదా చెప్పండి. మీరు అనుకుంటారు డబ్బులు ఉంది, మీరు అనుకుంటారు లేదు. నేను చెప్తున్నాను, డబ్బులు ఉన్నదా లేదా నా మనసాక్షికి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. కానీ పని జరిగింది, పని పూర్తయింది. ఆ సమయానికి దేవుడు తన బిడ్డల ద్వారా, కొంతమంది ద్వారా ఏదో విధంగా చేతికి రావటం, పనులు పూర్తయ్యాయి. అప్పుడు పాస్టర్లు ఏమన్నారు తెలిసిన? ఇవన్నీ 40 రోజులు మీరు చేసిన ప్రార్థనను దేవుడు చూసి ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరు అదే చెప్పారు. సో ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, ఏంటి 40 రోజులు మీరు చేసిన ప్రార్థన వృధా అవుతుందా? దేవుడు కరుణించాడు, పనులన్నీ పూర్తి చేశాడు. స్తోత్రం చెబుదామా? నేను చెప్తున్నాను, ఈ 100 రోజులు జరిగే ప్రార్థన ఫలితము 2025లో మన కుటుంబానికి కానీ, మన పిల్లల విషయములో కానీ, కుటుంబ విషయములో కానీ మేలులు మనం చూడబోతున్నాము. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, వర్షం వచ్చినా, లేకపోతే ఇంకా ఏదైనా బలమైన కారణాలు వచ్చి ఆటంకాలు వచ్చినా ఆగిపోకుండా ఈ 100 రోజులు ప్రార్థన కూటములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ సహాయము కొరకు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మన గ్రామాన్ని పరీక్షిస్తే చిన్న వయస్సు పిల్లలు ఖైనీలు కానీ, గుట్కాలు కానీ, ఈ త్రాగుబోతు అలవాట్లు ఎంతో మందిలో నేను చూశాను. ఈరోజు పాస్టర్ గారు అంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఖైనీలు వేసుకొని ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆ గుట్కా ఖైనీ వాసనను భరించలేకపోతున్నాను అంటున్నారు పాస్టర్ గారు. నేను అప్పుడు చెప్పాను, నిజంగా చిన్న పిల్లలే త్రాగుబోతులుగా, చిన్న పిల్లలే ఈ చిన్న చిన్న బానిసలకు గురి అవుతున్నారు. వారిని మందిరానికి తీసుకొని వచ్చేవారు కూడా లేరు. దేవుని అడుగుదాం. ఒక దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యం. మనము దేవునికి మొర్రపెట్టుదాం, దేవుడే వారిని రక్షించి మందిరానికి తీసుకొని వచ్చును గాక. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. యవన బిడ్డల కోసం ప్రత్యేకంగా, ఆడపిల్లల కొరకు, మగ బిడ్డల కొరకు స్వరమెత్తి ఉత్సాహంగా ప్రార్థించండి. ఈ సంవత్సరము 24 పూర్తి అవుతుంది కనుక రానున్న 25వ సంవత్సరములు దేవుడు మన కుటుంబములకు అన్ని ఖచ్చితంగా చాలామంది చెప్పటం నేను విన్నాను. ఈ 24వ సంవత్సరము అల్లరి కానీ, గొడవలు కానీ, ఆరోగ్యం కానీ, ప్రతిదీ సమస్యలు కుటుంబములో కానీ, ప్రతిదీ చెడు ఎక్కువగా కనబడినట్లుగా ప్రజలు నాతో చెప్పటం నేను విన్నాను. కానీ 2025లో దేవుని కృప మనకు తోడుగా ఉండి మన కుటుంబానికి, మనకు ఒక నూతనమైన కార్యాలు ప్రభు చేయాలి. అందుకోసమే ఈ 100 రోజులు కొత్త సంవత్సరములో అడుగు పెట్టబోతున్న మనమందరికీ ఒక సిద్ధపాటు రోజులు. సో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనలను, మన కుటుంబములో ఒక మార్పును ఆయన తీసుకొని వచ్చినట్లుగా, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయనట్లుగా, సంఘము ఎదుగునట్లుగా, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, సంఘములో దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో పని చేయనట్లుగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. సంఘములోను మన కుటుంబములోను పరిశుద్ధాత్మ దేవుడు పని చేయనట్లుగా మీరు ప్రార్థించండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ 2వ రోజు నీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయము కొరకు నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరితో ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. నీ మాటలు వింటుండగా మాలో ఒక మార్పు కలుగుటకు,
మీరు సహాయము చేయండి. ఏ ఏ మాటలు మేము వింటున్నామో ఆ మాటలు మా అంతరంగ ఆత్మలో పని చెయ్యాలి. తద్వారా మాలో మార్పు, మా ఆలోచనలో మార్పు, మేము క్రీస్తు స్వరూప్యములోనికి మార్పు చెందుటకు సహాయము చేయండి. ఇక జరగనయ్యున్న దినములంతట నీ కృప ద్వారా మమ్మలను నడిపించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రార్థనలన్నిటినీ మేము ముగించుకొని మేమందరము నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు నీ కృప మాకు తోడుగా ఉండి నడిపించునుగాకని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను నిజం చెప్తున్నాను. ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు అంట వెంటనే ఎదగదంట. ఆ చెట్టు ఎదగటానికి కొంత సమయం పడుతుంది. అది సృష్టి యొక్క క్రమం. కానీ ఆ చెట్టు ఎదగాలంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అది ఏంటంటే ఆ చెట్టు చుట్టూ పాదులు చేయటం, ఆ చెట్టుకు కావలసినంత నీరు పోయటం. నీరు ఎక్కువ పోసినా ప్రమాదమే. కాబట్టి దానికి కావలసినంత నీరు మనము పొయ్యాలి. ఆ చెట్టుకు కావలసినంత వాతావరణము అంటే ఎండ కానీ ప్రతిదీ ఆక్సిజన్ కానీ అందేటట్లుగా ఆ చెట్టుకు అనుకూలమైన వాతావరణాన్ని మనం కలిగించాలి. అప్పుడు ఆ చెట్టు ఎదుగుద్దంట. ఆ చెట్టు ఫలభరితంగా ఎదిగి ఆ చెట్టు యజమానునికి లాభాన్ని తీసుకొని వస్తుందంట. అట్లాగనే ఏది కూడా అంత సులువుగా ఈజీగా మనకు దొరకదు. ప్రతి కష్టము వెనక మనకి ఏముంటుందంట? లాభం ఉంటుంది. బైబిల్ చెప్తుంది ప్రతి కష్టమునకు వెనక ఏముంటుందంట? లాభం ఉంటుంది. నేనైతే పోయిన సంవత్సరము ఆ 40 రోజులు జరిగిన ఆ ఉపవాస ప్రార్థన ఫలితము 2024లో నేను లాభం చూశాను. వచ్చే ప్రతి పాస్టర్లు కూడా ఏమన్నారంటే, అన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు మీకు కార్యం చేయకుండా ఉంటాడా? వచ్చే వాళ్ళందరూ అదే సాక్ష్యం చెప్పారు. అంటే మీరు ఏకాత్మ కలిగి ప్రార్థించిన దాని వలన దేవుడు మీ ప్రార్థనలను విని ఆయన ఈ రూపములో ఈ పనులు చేశాడు. ఇదే విధంగా మీ కుటుంబానికి కూడా, మీ పిల్లల విషయంలో కూడా దేవుడు పని చేస్తాడు. మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, భార్యాభర్తలు. వారు నన్ను కూర్చోబెట్టారు. వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నన్ను వారి దేశానికి రమ్మని ఆహ్వానించారు. నేను నవ్వుతూ ఉన్నాను. వాళ్ళు సీరియస్గా మాట్లాడుతుంటే నేను నవ్వుతూ ఉన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, నీకు దేవుడు టైం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా దేశానికి రావాలి. 2 నెలలు నువ్వు ఉండాలి. ఎన్ని నెలలంట చెప్పండి? అంటే 8 ఆదివారాలు అక్కడ ఉండు. నేనన్నాను, నాకెందుకో ఈ సంఘం స్థాపించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఒకవేళ బయటికి వెళ్ళినా ఆదివారం వచ్చిన రోజు నా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకో ఇక్కడ ఉండటం, ఇక్కడ గడపటం అదొక ఉత్సాహంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 2 నెలలు ఉండటం అంటే నా వలన కాదన్నారు. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఈసారి నువ్వు రావాలి. ఎందుకంటే నీకు ఆర్థికం పెరగాలంటే, నువ్వు ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే నువ్వు ఒకసారి విదేశానికి కూడా రావాలి. నువ్వు వచ్చి చూడు నీ ఆర్థిక స్థితిగతులు ఎలా మారుతాయో అన్నారు. నేను నవ్వుతూ చూద్దాములే అన్నాను. మరలా వాళ్ళు ఆదివారం రోజు ప్రార్థన అయిన తర్వాత నన్ను లోపలికి పిలిచి మళ్ళా భార్యాభర్తలు కూర్చోబెట్టి సీరియస్గా చెప్పారు. మేము జోక్ ఆడట్లేదు, సీరియస్గా అంటున్నాము. మీరు కనీసం 1 నెల అయినా ప్రయత్నించి ఆ 4 ఆదివారాలు
పాస్టర్ని ఎవరినైనా వాక్యం చెప్పటానికి సెట్ చేసి మీరు రెడీ అయ్యి అక్కడికి రావాలన్నారు. ఇక నేను అర్థం చేసుకున్నాను, వీళ్ళు బలవంతం చేస్తున్నారని. సరే, మొన్నటి రోజు వాళ్ళు నాకు ఫోన్ చేశారు. జర్మనీకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. ఫోన్ చేసిన వెంటనే ఇప్పటి నుంచి ప్రయత్నం చేయి, వచ్చే సంవత్సరము జర్మనీకి రావటానికి. నేను నవ్వుతూ అన్నాను, ఏంటి పద్దాగా అడుగుతున్నారంటే, లేదు మేము భార్యాభర్తలు ఇద్దరం అనుకున్నాం, పల్లెటూరులో వీళ్ళకి వచ్చే కానుక వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ సరిపోదు, వచ్చేదంతా చర్చికి వినియోగిస్తున్నారు తప్ప వారి ఇంటి పని కూడా ప్రారంభించలేకపోయారు. కాబట్టి ఇలాంటి వారు వస్తే బాగుంటుందని వాళ్ళు మరలా అడుగుతాను. నేను ఒకటే చెప్పాను, నేను వచ్చేది రానిది అనేది తర్వాత సంగతి, ముందు ప్రార్థన చేద్దాం. సో దేవుని నడిపింపు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెళ్ళాలి అని దేవుడు రాసి పెడితే నేను వద్దన్నా కూడా ఏమవుతుందంట. నేనేమంటానంటే, ఇది జరగాలని రాసి పెడితే నేను పండుకొని నిద్రపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరో ఒకరి ద్వారా నేను నిజం చెప్తున్నాను, ఒకటి జరగాలని దేవుడు రాసి పెడితేనంట, నేను ఏ పని చేయకుండా కష్టపడకుండా నిద్రపోయినా జరగాలి అన్న పని తనంతట తాను జరిగిపోతుంది. ఒకవేళ జరగకూడదు అని దేవుడు రాసి పెడితే నేను కష్టపడ్డా కూడా ఏమవ్వదంట, జరగదు. నా మాట మీకు అర్థమైందా? సో వెళ్ళాలి అని దేవుడు రాసి పెడితే మాత్రం డబ్బులు కాదు, అవకాశం కాదు, ప్రతిదీ మనల్ని ఏం చేస్తుందంట, వెతుక్కొని వస్తుంది. మనల్ని రమ్మని బతిమలాడతారు. సో ఏం జరుగుద్దో వచ్చే సంవత్సరం నాకు తెలియదు. నేను మాత్రం చెప్పాను, ఫస్ట్ ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క నడిపింపు, దేవుడు ఖచ్చితంగా వెళ్ళటానికి ఆ మార్గమును అవకాశమును కల్పిస్తే మాత్రం నేను గ్యారంటీగా వస్తాను. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దేవుని చిత్తం ఏంటి, మీరు నా కోసం వ్యక్తిగతంగా మీరు కుటుంబంలో ప్రార్థిస్తున్నప్పుడు దీని గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి. ఎందుకంటే నేనైతే ఎక్కువగా ఏ పని చేసినా, అది మా కుటుంబ విషయం కానీ, పిల్లల విషయం కానీ, చర్చి పని విషయం కానీ, నా సొంత ప్రయత్నం ఎప్పుడు చెయ్యను. ఎందుకంటే సొంత ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రమాదములు తీసుకుని వెళ్తుంది. అందువల్ల నేనేం చేస్తానంటే, దేవుని మీద ఆధారపడతాను, మనసులో దేవునికి చెప్పుకుంటాను. దేవుని మీద ఆధారపడి దేవునికి మనసులో ఉన్న భారమును తెలియచేస్తేనంట, అది జరగాల వద్దా అనేది ఆయన చూసుకుంటాడు. నా మాట అర్థం, మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. కొన్ని విషయాలు, పిల్లల విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ కొన్నిసార్లు ఒత్తిళ్ళు వస్తాయి కదా. ఆ ఒత్తిడి వచ్చేటప్పుడు ఏం చేయాలనో తెలియక కంగారులో మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, ఏం చేయాలో తెలియక. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలిసిన, సైలెంట్గా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం, మౌనంగా ఉండటం, అది మనకు మంచిది. అలా మౌనంగా ఉండే సమయమున దేవునితో మనం మాట్లాడాలా, దేవునికి చెప్పాలా, ప్రభు ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి. మీరు అట్లా మనసులో దేవునికి చెప్తుంటే ఖచ్చితంగా దేవుడు వింటాడు. నేను చెప్తున్నాను, దేవుడు అంటే నీ మనసులో ఏదనుకున్నా ఆయన చెవికి వినపడుతుందంట. నువ్వు అనుకున్నది నీ మనసులో నువ్వు అనుకుంటున్నప్పుడు ప్రక్కన మనిషికి కూడా వినపడదు, కానీ ఎవరికి వినపడుతుందంట అంటే ఆయన చెవులంట అంత సున్నితంగా ఉంటుందంట. హన్న ఏదేదో మాటలు మాట్లాడుతుంది, పెదాలు కదిలిస్తుంది. దగ్గర ఉన్న యాజకుడైన ఏలికి కూడా వినపడలేదు ఆమె మాట్లాడుతున్న ఆ శబ్దం. అప్పుడు ఆయన అనుకున్నాడంట, హన్న ఏదో తాగి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె పెదాలు మాత్రం కదులుతుంది, కానీ ఆమె నోటి నుండి వస్తున్న ఆ శబ్దము ఏలి చెవికి వినపడలేదు. కానీ ఎక్కడో సింహాసనములో కూర్చున్న దేవుని చెవులకు మాత్రం
హన్న మాట్లాడిన మాటలు ఏమైందంట, వినబడ్డది. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, మీరు మనసులో ఏదనుకున్నా ఫస్ట్ ఎవరికి వినబడుతుందంట? దేవునికి వినబడుతుంది. ఏదైనా సరే నీ మనసులో నువ్వు ఏది అనుకుంటున్నావో దేవుడు వింటాడు, గుర్తుపెట్టుకో. అది మంచి మాటలైనా చెడు మాటలైనా. సో దేవుడు విని మనకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు నీ మాటలు విన్నాడని నీకు ఎలా తెలుస్తుంది తెలుసా? నీకు తెలియని ఒక ధైర్యము కలుగుద్ది, భయం ఉండదు, ప్రశాంతత కలుగుద్ది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నీకు 1,00,000 రూపాయల అవసరత ఉంది. 1,00,000 రూపాయలు తీసుకురావటం చాలా కష్టం. ఎవరినైనా అడగాలన్నా ఇవ్వటం చాలా కష్టం. అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి. ప్రతి మనిషి కూడా చేతులు ఇలా ముడుచుకోవచ్చు కొన్నిసార్లు మనం అడిగితే. అప్పుడు బాధ కలుగుద్ది. ఇదేంట్రా సహాయము చేయమని ఎవరిని అడిగినా ముందుకు రావట్లేదు అని మనం బాధపడవచ్చు. కానీ నేను చెప్తున్నాను, మనుషులు వారి చేతులను ముడుచుకోవచ్చు, కానీ దేవుడంట నీకు సహాయము చేయటానికి రెడీగా ఉంటాడంట. ఎప్పుడు తెలుసునా? నీవు దేవుని వైపు చూసినప్పుడు. నేను చెప్తున్నాను, దేవుడు మన కంటికి కనబడడు, అంతేగాని మీ కంటికి నేను కనబడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని మీరు నమ్ముతున్నారు కదా. నేను కనబడుతున్నాను కాబట్టి. దేవుడు మన కంటికి కనబడకపోయినను నేను ఇక్కడ ఇలా ఉండటం ఎలాగనో అలాగనే దేవుడు అంటే మన ప్రక్కన ఉండి మనకన్ని విషయాలలో సహాయము చేస్తాడు. దేవుడి కంట మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇటువంటి ఏముండదు. మంచి వాళ్ళకు కూడా దేవుడు సహాయము చేస్తాడు, చెడ్డ వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తాడంట. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటారు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఏం చేస్తాడంట, ఉదయింపజేస్తాడంట. అందుకే భూమిలో చూడు, చెడ్డ వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవుతున్నారు, చెడ్డ వాళ్ళందరూ ధనికులు అవుతున్నారు. కారణం ఏంటి తెలిసిన? దేవుడు చెడ్డ వాళ్ళకు కూడా తోడుగా ఉంటాడు. వాళ్ళకు దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి దూరం అవుతున్నారే కానీ దేవుడు అందరికీ పక్షపాతము లేకుండా సహాయము చేస్తాడు. కానీ దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడితే, దేవుని బిడ్డలు దేవునికి తోడుగా ఉంటే, దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, చెడ్డ వాళ్ళకంటే మంచి వాళ్లకు దేవుడు నెమ్మదినిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరు చూడు, ఫరో భక్తిహీనుడు, అన్యజనుడు, విగ్రహములను పూజించువాడు. కానీ దానియేలు కానీ యోషేబు కానీ నిజదేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. మీరు చూడు, నిజదేవుణ్ణి ఆరాధించే దానియేలు కంటే, యోషేబు కంటే అక్కడ ఫరో కానీ నెబుకద్నెజర్ కానీ వీళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు. నెబుకద్నెజర్ దానియేలు కంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఫరో యోషేబు కంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఎలా? అది దేవుని యొక్క కృప, దేవుని చిత్తం. వారిని కూడా దేవుడే సృజించాడు గనుక వారు విగ్రహారాధికులైనను నిజ దేవుణ్ణి పూజించకపోయినను దేవుడు వారి విషయములో తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు. మీరు చూడు, వారిని తలగా పెట్టిన చిన్న సమస్య వచ్చిన, కష్టాలు వచ్చిన వాళ్ళు ఎవరి కాడికి వచ్చేవాళ్ళంట? దానియేలు దగ్గరికి వచ్చేవాళ్ళు, యోషేబు దగ్గర. అంటే దాని అర్థం ఏంటి? వారు ఒక స్థాయి పైన ఉంటారు, కానీ ఏ కష్టం వచ్చినా వారిని ఎవరు వెతుక్కునే వచ్చేవాళ్ళు? యోషేబును, దానియేలును. ఎందుకంటే ఆర్థికంగా వారు తలగా ఉండవచ్చు, కానీ దేవుడు తన బిడ్డల ద్వారానే ఈ లోకాన్ని నడిపిస్తాడు. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటాడు. మన ద్వారా ఈ ప్రజలను నడిపిస్తాడు, మన ద్వారా ఈ లోక ప్రజలను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. మనమంట దేవునికి దగ్గరగా ఉండాలి.
మీరు ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటారో మీకు నెమ్మది కలుగుద్ది, ప్రశాంతత కలుగుద్ది. చూడండి, 1,00,000 అవసరత ఉన్నప్పుడంట నీ మనసులో, దేవా నాకు ఏం చెయ్యాలనో తెలియలేదు, నాకు 1,00,000 అవసరత ఉన్నది. నువ్వు నిజంగా నీ మనసులో నువ్వు కోరుకుంటే, నీ కోరిక యథార్థమైనదైతే, నీ కోరిక నిజమైనదైతే, నేను చెప్తున్నాను, ఆ 1,00,000 ఏ మనిషి ద్వారానో ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, కానీ నీకు కావలసిన సమయం వచ్చిన దానికంటే ముందుగా నీ చేతికి వచ్చి ఆ డబ్బులు పడుతుంది. ఎవరైనా వచ్చి సహాయం చేయవచ్చు, ఎవరైనా ముందుకు రావచ్చు, నేను ఇస్తానని, వడ్డీ లేకుండా నేను ఇస్తానని ఎవరైనా ముందుకు రావచ్చు. అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. నీ వంతు ఏంటి తెలిసిన? మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగటం, దేవుణ్ణి అడగటం, దేవుని నడిపింపును ఎదురు చూడటం. నేను అందుకే మా వ్యక్తిగత విషయాలలో నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడతాను. దేవుని మీద ఆధారపడతాను. ఎలా తెలిసిన? నా మనస్సులో నేను దేవునితో మాట్లాడుతాను. నేను పండుకున్నట్టుగా ఉంటుంది, కూర్చున్నట్టుగా ఉంటుంది, కానీ నా అంతరంగ ఆత్మ ద్వారా నేను దేవునితో మాట్లాడతాను. నాకు నెమ్మది కలుగుద్ది, ధైర్యము కలుగుద్ది, ప్రశాంతత కలుగుద్ది, సంతోషం కలుగుద్ది. ఇక్కడ అదే నాకు సూచన. నేను అడిగిన దానిని పొందాను, నేను అడిగిన దానిని దేవుడు ఇచ్చాడు అనటానికి నాకు సూచన ఏంటంటే, ఇక్కడ నెమ్మది, ప్రశాంతత, ధైర్యము కలుగుద్ది. ఆయన కనబడడు నీ కంటికి, కానీ కనబడే మనిషి కంటే ఎన్నో రెట్లు నిజముగా ఆయన నీ పక్షంగా ఉండి నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లలను కానీ ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన జీవితం అంట, మన కుటుంబం అంట అభివృద్ధి చెందుద్ది. నేను చెప్తున్నాను. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం నీ ఇంటి స్థితిగతులను పరీక్షించి చూడు. ఒక మెట్టు కంటే ఒక మెట్టు ఎక్కి ఉంటావు. ఈ సంవత్సరానికంటే రానున్న సంవత్సరము ఇంకొక మెట్టు ఎక్కుతావు. దాని అర్థం ఏంటి తెలిసిన? ప్రతి సంవత్సరములు మన స్థితిగతులు ఎలా ఉంటాయంట? పైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కృప వెంబడి కృప, మహిమ నుండి మనము మహిమలోనికి వెళ్తూ ఉంటాం. ఎప్పుడు సమస్యలు మనలను, మన కుటుంబాన్ని చుట్టుముట్టి నాశనం చేస్తుందంటే మనము దేవునికి దూరమైనప్పుడు. గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితిలో కూడా మనం ఎవరికి దూరం కాకూడదు, దేవునికి. నేను చాలాసార్లు ఏం చెప్తానంటే, నీ స్నేహితులు చాలా జాగ్రత్త. ఎందుకంటే మనలను దూరం చేసేది సైతాను కాదు, మనలను దూరం చేసేది మనము ఎవరితో సమయం గడుపుతామో ఆ వ్యక్తులు మనలను దేవునికి ఏం చెయ్యవచ్చు? దూరం చెయ్యవచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికి లోబడము, కానీ స్నేహితులకు మనం లోబడతాం. సహవాసములో ఉన్నవారికి మనం లోబడతాం. తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తాం, తోబుట్టువులను ఎదిరిస్తాం, కానీ స్నేహితులను మాత్రం మనం ఎదిరించము. ఎందుకంటే స్నేహానికి విలువ ఇస్తాం. అందుకే నేను చెప్తాను, మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం, ఎవరితో మనము స్నేహము కలిగి ఉన్నాం, ఎవరితో మనం సహవాసములో ఉంటున్నాం, చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డలతో సహవాసములు ఉంటే సమస్య లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు దేవుని బిడ్డలు కాని వారితో సహవాసం చేస్తే వారు ఏదో ఒక సమయమున నిన్ను ఎవరికి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తారు? దేవునికి దూరము. మీరు చూడు, దానియేలు కానీ, షద్రక్, మెషక్, అబేద్నెగో, వీళ్ళందరూ నలుగురు దేవుని బిడ్డలు. వీరు ఏకాత్మ కలిగిన వారు, వీరి స్నేహం అటువంటిది. అందువలన ఒకరికొకరిని ప్రోత్సహించటం, ఒకరికొకరు సహాయపడటం, అలా ఉన్నదాని వలన దానియేలు కానీ, షద్రక్ కానీ, మెషక్ కానీ వారి జీవితాన్ని మీరు చదివి చూస్తే
ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడు. కారణం ఏంటి తెలిసిన? వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుని నేను చెప్తున్నాను మీకు, దేవుడంట మనల్ని ఊహలో కూడా లేని అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. మనము ఊహించి ఉండము. ఇట్లాంటి స్థలాన్ని నేను చూడగలనా? ఇటువంటి ఉద్యోగాన్ని నేను చూడగలనా? ఇటువంటి ఇంటిని నేను చూడగలనా? ఇటువంటి ప్రాంతాన్ని నేను చూడగలనా? మనం ఊహించి ఉండము. అటువంటి స్థాయికి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. ఊహకు అందని స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దేవుడంట ఒక్కొక్కరి జీవితంలో ఒక సమయాన్ని రాసి పెట్టి ఉంటాడంట. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని పైకి లేపుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనములో కూర్చుండబెడతాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కావలసిన ఉద్యోగమును దయచేస్తాడు. ఆ సమయం వచ్చేంత వరకు మనము నమ్మకంగా దేవుని విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తూ ఉండాలా. మనం నమ్మకంగా దేవుని వెంబడిస్తూ ఉంటే ఆ సమయము రానే వస్తుంది. ఆ సమయము వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా నిన్ను తీసుకెళ్ళి ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెడతాడు. అటువంటి దేవుడు మన దేవుడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? మన దేవుడు మనకు అన్యాయము చెయ్యడు. నేను 95 ఆ సంవత్సరంలో దేవుని గురించి తెలుసుకున్నాను బైబిల్ చదవటం ద్వారా. 95 నుండి 24 వరకు లెక్కేసుకుంటే 29 సంవత్సరం. ఈ 29 సంవత్సరములో నాకు ఎక్కడైనా అన్యాయము జరిగిందా, మోసము జరిగిందా, నష్టము జరిగిందా అని నేను ఒకసారి వెనదిరిగి చూస్తే ఎక్కడ నాకు అన్యాయము కనబడలేదు, మోసము కనబడలేదు, మంచే కనబడుతుంది. ప్రారంభ స్థితి కంటే ఇప్పుడు దిగజారిన స్థితిలో ఉన్నానా, ఎదిగే స్థాయిలో ఉన్నానా అని ప్రశ్న వేసుకుంటే నేను ఎదిగే స్థాయిలో ఉన్నాను. మరి ఈ రోజు నుండి రేపు వచ్చే సంవత్సరం అవతల సంవత్సరాన్ని లెక్కేసుకుంటే నేను ఇంకా ఏమవుతానని నేను నమ్ముతున్నానంటే ఇంకా అభివృద్ధి, సంఘము కానీ కుటుంబము కానీ పిల్లలు కానీ ఇంకా ఎదిగే స్థానంలో ఉంటాం. ఎందుకంటే దేవుడు మనలను రోజు రోజుకి పైకి లేపుతాడు. రోజు రోజుకి మన పేరు ప్రతిష్టత పెరిగిపోతూ ఉంటుంది. మన ఆస్తిపాస్తులు కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మన స్థితిగతులను దేవుడు తీర్చిదిద్దుతూ ఉంటాడు. మన పని మాత్రం ఒకటి, ఎవరికి దూరం కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. చూడండి, వారు అడుగుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు రా అని అడుగుతున్నారు. ఇక వెళ్ళటము వెళ్ళకపోవటం అది నా మీద ఆధారపడుతుంది. అవకాశం వెతుక్కొని వస్తుందంట, దానిని సద్వినియోగం చేసుకోవటము, కాళ్ళతో తన్నుకోవటము అది నా మీద ఆధారపడుతుంది. కానీ దేవుడు మాత్రం మనకేమి ఇస్తాడంటే చెప్పండి, అవకాశములు ఇస్తాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడు మనకు కానీ మన కుటుంబమునకు కానీ అన్యాయము చెయ్యడు. ఈ 2వ రోజు ప్రార్థనకు వచ్చారు కదా, ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. మీకు గ్యారంటీగా ఫలితం ఉంటుంది. నేను చెప్తున్నాను, బైబిల్ అంటుంది కదా, ప్రతి కష్టమునకు వెనక ఏముంటుందంట, ఫలితం ఉంటుంది. నేను చెప్తున్నాను, ప్రతి కష్టమునకు వెనక లాభం ఉంటుంది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఆ లాభము పొందినప్పుడు, ఆ ఫలితము పొందినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓ దేవుని సన్నిధికి వెళ్ళిన దాని వలన నేను ఈరోజు ఫలితం పొందాను. దేవుని సన్నిధికి వచ్చిన దాని వలన ఈరోజు నేను లాభం పొందాను. అపవాదికి తెలుసు మనం దేవుని సన్నిధికి వస్తే లాభము పొందుతాం,
ఫలితము పొందుతామని వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మనలను దేవుని సన్నిధి నుండి దూరము చేయటానికి ఎన్నో ఆటంకాలను తీసుకొని వస్తాడు, ఎన్నో సమస్యలను తీసుకొని వస్తాడు, రోగములను తీసుకొని వస్తాడు, మరణ వార్తను తీసుకొని వస్తాడు, అనారోగ్య పరిస్థితిని తీసుకొని వస్తాడు. ఇవన్నీ వాడు ఎందుకు తీసుకొని వస్తున్నాడు తెలుసునా? ప్రభు దగ్గరికి మనం వెళ్ళటం వాడికి ఇష్టము లేదు. నువ్వు నేను ప్రభువుకు దగ్గరగా వెళితే మనము బాగుపడతామని వాడికి తెలుసు. ప్రభువులో దాచబడిన ప్రతి దీవెనలు, ప్రతి ఆశీర్వాదములు మనము స్వతంత్రించుకుంటామని వాడికి తెలుసు. అందుకనే అపవాది అయిన సాతాను ఎక్కువగా దేవుని బిడ్డలను దేవుని దగ్గరికి రాకుండా దూరం చేస్తాడు. యాకోబు ఒక మాట అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆ మాటకు అర్థం ఏంటి? మనం ఎవరి దగ్గరికి రావాలంట? దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు? మనము దేవుని దగ్గరికి వస్తేనంట ఆ దేవుడు మన దగ్గరికి వస్తాడు. అర్థం చేసుకోండి, దేవుడు మన దగ్గరికి వస్తే మనకి ఈ భూమిలో ఏ అవసరత ఉండదు. ఎందుకంటే మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవునిలో దాచబడి ఉన్నది. అది ఆరోగ్యము కానీ, జీవము కానీ, బలము కానీ, శక్తి కానీ, విశ్వాసమైన, నిరీక్షణైన, ప్రేమైన, ఈ లోకములో నీకు కావలసిన ప్రతి అవసరత దేవునిలో దాచబడి ఉన్నది. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ అక్కరలు, నీ అవసరతలు అన్నీ తీర్చబడతాయని సాతానుకు తెలుసు. అందుకనే ఆదామును అవ్వమును దేవునికి దూరము చెయ్యటానికి అపవాది అయిన సాతాను సర్పములో ప్రవేశించి అబద్ధపు మాటల ద్వారా వారి పతనమును వాడు ఎదురు చూశాడు. వారు కూడా వారి మాటలను విని దేవునికి దూరమయ్యారు, దేవుని సన్నిధికి రాలేకపోయారు, దేవుని ఎదుట పాపము చేశారు. దేవుని ముందు రావటానికి వారు సిగ్గుపడ్డారు. ఎందుకంటే వారు దిహంబరిగా ఉన్నారని అర్థం చేసుకొని దేవుని ముందు నిలబడటానికి సిగ్గుపడ్డారు. దేవుడు వచ్చి పిలుస్తుంటే దాముకున్నారు. కారణం ఏంటి తెలుసునా? వారి అంతరంగములో మార్పు వచ్చింది. అప్పుడు దేవుడు వారిని శాశ్వతంగా తన సన్నిధి నుండి దూరం చేశాడు. చూసారా, మానవులు ఎప్పుడు దేవుని సన్నిధి నుండి పరిపూర్ణముగా శాశ్వతముగా దూరమయ్యారో ఆ నాటి నుండి ఈ నాటి వరకు మానవ జాతి కష్టపడుతుంది. మానవులందరూ శ్రమ పాలవుతున్నారు. మానవులందరూ కూడా ఈ భూమి మీద బ్రతకటానికి భయపడుతున్నారు. కారణం ఏంటి తెలుసునా? దేవుడు తన సన్నిధి నుండి మానవ జాతిని వెళ్ళగొట్టాడు. మానవులు పాపాత్ములుగా మారారు. పాపులు దేవుని సన్నిధికి రాలేరు. అందుకనే దేవుడు మానవుడిగా అవతరించి మనుషులను పవిత్రపరచటానికి, మనుషులను పాపము నుండి విడిపించటానికి దేవాతి దేవుడే మానవ రూపములో వచ్చి సిలువ మీద మన పాపములను మోసి మన పాపములకు ప్రాయశ్చిత్తము, క్షమాపణ కలుగుటకు యేసు తన రక్తమును చిందించాడు. ఆయన మరణము ద్వారా మన పాపాలు కానీ క్షమించబడుతున్నాయి. ఆయన మరణము ద్వారా మనకు పునరుద్ధానము, నూతన జీవము కలుగుతుంది. యేసునందు విశ్వాసం ఉంచుట వలన మనమందరము దేవుని బిడ్డలుగా జన్మించాం. నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను పిలవబడుతున్నాం. కాబట్టి ఇటువంటి దినాలలో జీవిస్తున్న దేవుని బిడ్డలైన మనము దేవునికి మనం దూరం కాకూడదు. దేవునికి మనం దూరం కాకూడదు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఇలా రాయబడి ఉంది, కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుకొనుట ఏమని ఉందంట? మానవద్దు. కొందరు మానుకున్నారు. సమాజముగా కూడుకొనుట, ఈ విధంగా కూడుకోవటం దేవునికి ఇష్టమంట.
ఈ విధంగా కూడి ప్రార్థన చేయటం, ఈ విధంగా కూడి పాటలు పాడటం, ఈ విధంగా కూడి వాక్యం వినటం, ఈ విధంగా కూడి దేవుణ్ణి ఆరాధించటం ఆయనకి ఇష్టమంట. ఎందుకు తెలుసునా? ఒక విశ్వాసి క్రీస్తు శరీరములో ఒక అవయవం కాబట్టి ప్రతి విశ్వాసి కూడినప్పుడు అక్కడ క్రీస్తు శరీరం ఏర్పడుతుంది. నా మాట అర్థమైందా మీకు? ప్రతి విశ్వాసి కూడినప్పుడు అక్కడ ఏది ఏర్పడుతుంది? యేసయ్య శరీరము ఏర్పడుతుంది. ఎక్కడ యేసయ్య శరీరము ఏర్పడుతుందో అక్కడ దేవుని యొక్క శక్తి కానీ, దేవుని ప్రేమ కానీ, దేవుని బలము కానీ బయలుపరచబడుతుంది. అందుకనే ఒక పాస్టర్గా విశ్వాసులను ప్రతి దినము ఒక చోట కూడేటట్టుగా చేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడే మన మధ్యలో దిగి వచ్చి పని చేస్తాడు. మనము ఈ విధంగా కూడుకొని ప్రార్థించాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో నేను వారి మధ్యలో ఉన్నాను. యేసయ్య ఎక్కడ ఉంటాడంట? 2-3 కూడి అంటే ఏంటి? ఒక్కరి కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడుకొని యేసు నామమున ప్రార్థన చేస్తారో ఆ గుంపులో ఎవరుంటారంట? యేసయ్య ఉంటాడు. చూడండి, యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ దయ్యాలు పారిపోతాయి. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ స్వస్థతలు ప్రారంభం. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదములు ప్రారంభం. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ చనిపోయిన వారు, మృతులైన వారు తిరిగి లేపబడతారు. యేసయ్య మన మధ్యలో ఉండాలంటే మనము ప్రతి దినము కూడుకొని యేసు నామమున ఏం చెయ్యాలా? అది ప్రార్థన చెయ్యాలి. మనకు ప్రభు అదే నేర్పాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యలో నేనున్నానన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, వీలైనంత వరకు మనము కూడుకొని ప్రార్థించటం, వీలైనంత వరకు మనము కూడుకొని ఆరాధన చేయటం, వీలైనంత వరకు మనము కూడుకొని పాటలు పాడటం ప్రయత్నం చేయాలి. అందుకే ఆది సంఘ అపోస్తులంట ఏం చేసేవాళ్ళంట? అనుదినము ప్రతి ఇంట వారు కూడుకొనిరి. అనుదినము దేవాలయములో వారు కూడుకొనిరి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, దేవుణ్ణి ఆరాధిస్తుండగా వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి పని చేసేవాడంట. ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడు దిగి వస్తాడంటే దేవుని బిడ్డలు ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి ఒక చోట కూడి ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఆరాధనలు చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యలో దిగి వచ్చి ఏం చేస్తాడంట? పని చేస్తాడు. అందుకనే అపవాది అయిన సాతాను ప్రజలను కూడుకోకుండా చెదరగొడుతూ ఉంటాడు. తోడేలట గొర్రెల మందను చెదరగొడుతుందంట. అదేవిధంగా సాతాను కూడా దేవుని బిడ్డలను ఒక చోట కూడుకోకుండా ఉండేటట్లుగా వాడు చెదరగొడుతూ ఉంటాడు. గవర్నమెంట్నైనా వాడుకోవచ్చు, అన్యులైనా వాడుకోవచ్చు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఒక చోట కూడుకుంటే మాత్రం దేవుని శక్తి అక్కడ బయలుపరచబడుతుంది. అందుకని దేవుని బిడ్డలు ఒక చోట గుంపుగా కూడుకోకుండా ఉండేటట్లుగా సాతాను చెదరగొడుతూ ఉంటాడు. వాడికి తెలుసు మనము కూడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, మనము కూడి ప్రార్థిస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మనము కూడి ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతాయి, మనము కూడి ప్రార్థిస్తే త్రాగుబోతులు మారుతారు, మనము కూడి ప్రార్థిస్తే పాడైన కుటుంబాలు బాగుపడతాయి. సాతానుకు తెలుసు గనుక మనలను ఒక చోట కలవనీయకుండా, సమాజముగా కూడుకొనకుండా ఎన్నో కారణాల చేత క్రీస్తు శరీరములో అవయవాలుగా పిలవబడుతున్న ఒక్కొక్క విశ్వాసిని దూరం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క విశ్వాసిని కలవనీయకుండా, ఒక చోట రానియకుండా సాతాను దూరం చేస్తూ ఉంటాడు. వాడు కుయుక్తిని మనం అర్థం చేసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే,
ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీ మనసులో ఒకటే అనుకోవాలి, నా శరీరము క్రీస్తు శరీరములో ఏమై ఉన్నది, అవయవం, నేను వెళ్ళాలి. ఎందుకంటే క్రీస్తు శరీరం అక్కడ కూడుకుంటుంది. క్రీస్తు శరీరము ఒక సమాజముగా కూడుకుంటుంది. ఆ కూడికలో నేను తగ్గిపోతే దేవుని పని జరగదు. నా మాట అర్థమైందా? ఒక్క ఇటుక లేకపోయినా అక్కడ వెలితి కనబడుతుంది కదా. ఇప్పుడు గోడ కడుతున్నాం, ఒక్క ఇటుక కొదువైతే పని ఆగిపోతుంది. అక్కడ వెలితి కనబడుతుంది, కొరత కనబడుతుంది. ఒక్క ఇటుక లేకపోతే, ఒక్క వస్తువు లేకపోతే పనిని ఆపివేస్తారు. అట్లాగనే ఒక్క విశ్వాసి ఆ గుంపులో లేకపోతే దేవుని పని ఆగిపోతుంది. అందుకే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, తోటి విశ్వాసులను కూడా ప్రోత్సహించండి, తోటి విశ్వాసులను కూడా బలవంతం చెయ్యండి, తోటి విశ్వాసులను కూడా తీసుకురావటానికి బలవంతం చెయ్యండి. ఎందుకంటే మనము కూడుకొని ప్రార్థన చెయ్యటానికి, కూడి ప్రభువును ఆరాధించటానికి, మనము సమాజముగా కూడి మన చేతులు పైకెత్తి ప్రార్థిస్తే నేను చెప్తున్నాను, దేవుడు ఆకాశ వాక్యాలను విప్పుతాడంట. స్తోత్రం చెబుదామా? ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఈ 2వ రోజు కూడి వచ్చిన మనమందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నీ దీవెనలతో మమ్మలను నింపండి, నీ ఆత్మాభిషేకముతో మమ్మలను నింపండి. మేము నివసిస్తున్న గృహములో నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగు, నీ మహిమతో నింపండి ప్రభువా. మా గృహము చుట్టూ, మా గృహము ఉంటున్న ప్రాంగణమంతటా నీ వెలుగుతో నింపండి. తెగులు నీ గుడారం సమీపించదన్నావు. ఎటువంటి తెగులైనా, ఎటువంటి రోగమైనా మా యొక్క ఇంటి పరిసర ప్రాంతములోనికి కూడా రాకుండానట్లుగా మీరే మమ్మలను కంచి వేసి కాపాడండి మని ప్రార్థిస్తేనంట ఖచ్చితంగా దేవుడే మనకు సెక్యూరిటీగా ఉంటాడు, దేవుడే మనకు కాపుదలగా ఉంటాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన జీవితానికి విలువ ఉంది. సాతాను నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అల్లరి చేయవచ్చు, నీ పేరును పాడు చేయవచ్చు, ప్రజల ఎదుట నిన్ను అవమానపరిచి ఉండొచ్చు. ఏది జరిగిన వాటిని మర్చిపో. ఎందుకంటే ప్రజలు నిన్ను అవమానపరిచారు, ప్రజలు నిన్ను అల్లరి చేశారు, ప్రజలు నీ మీద నిందలు మోపారు. వాటిని మర్చిపో. ప్రభు సన్నిధిలో యథార్థముగా నిలబడు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు, నీ తప్పుడు, నీ పొరపాట్లను ప్రభు సన్నిధిలో ఒప్పుకో. బైబిల్ ఏమంటుందో తెలిసిన, అతిక్రమములను దాచిపెట్టువారంట వర్ధిల్లరంట, కానీ వాటిని ఒప్పుకొను వారు ఏం పొందుతారంట? కనికరము. మనం ఎప్పుడు ప్రభు సన్నిధిలో వచ్చి, ప్రభువా నేను ఈ పొరపాటు చేశాను, తెలిసి తెలియక ఏదో విధంగా నేను చేశాను, నన్ను క్షమించు, క్రీస్తు రక్తముతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. నన్ను హేళన చేసిన వారు, నన్ను ఎగతాళి చేసిన వారు, నన్ను చూసి నవ్విన వారు, నన్ను చూసి పళ్ళు కొరికిన వారు, నన్ను చూసి అవమానపరిచిన వారు సిగ్గుపడినట్లుగా నాలో మార్పును తీసుకురా. ఎందుకంటే యేసయ్య రక్తం అంట, బైబిల్ అంటుంది, మన ప్రతి పాపములను కడిగి శుద్ధీకరించును. స్తోత్రం చెప్దామా? ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనలను కడిగి ఏం చేస్తుందంట? శుద్ధీకరించును. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి తెలిసిన? ఆయన సన్నిధిలో లేచి నిలబడి శబ్దముతో కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేయండి. నీ తలంపులు కానీ, నీ చూపు కానీ ప్రభు వైపు ఉండాలా, నీ ఆలోచన ప్రభు వైపు ఉండాలా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. జరిగిన సంఘటనలు ఈ రోజుతోనే మర్చిపో, పూర్తిగా మర్చిపో. నేను చెప్తున్నాను, నీ జీవితంలో జరగలేదు అన్నట్లుగా నువ్వు మర్చిపో, కంప్లీట్గా మర్చిపో. ఇప్పుడు ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో, స్వరమెత్తి ప్రార్థన చేయి. దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. స్వరమెత్తి కొద్ది క్షణం. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేయండి, ప్రార్థించండి. దేవానికే వందనాలు, స్తోత్రములు. నీ జీవితంలో జరిగిన చేదు విషయాలు మర్చిపో. నీ కుటుంబానికి జరిగిన అవమానమును మర్చిపో. దేవుడు చెప్తున్నాడు, మర్చిపో ఈ రాత్రి. హల్లెలూయా, స్తోత్రములు. దేవానికే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి కొద్ది క్షణం ఉత్సాహముగా ప్రార్థించండి, గంభీరముతో ప్రార్థన చేయండి దేవుని బిడ్డలు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతినికే వందనాలు, స్తోత్రములు. యేసయ్యానికే వందనాలు, 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 స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకొనట మానవద్దు. ప్రతి దినము దేవుని బిడ్డలైన మనము కూడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు శరీరము ఒక చోట కూడుకున్నట్లయితే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మర్చిపోవద్దు, మీ దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవమై ఉన్నదని గుర్తించండి. మీ దేహము, ప్రతి విశ్వాసి యొక్క దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవము. నీ దేహమునకు ఏది వచ్చినా క్రీస్తే చూసుకుంటాడు. నీ దేహాన్ని ముట్టుతాడు, నీ దేహాన్ని బాగు చేస్తాడు, నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే మీరు క్రీస్తు శరీరములో ఒక అవయవమై ఉన్నది. మనము కూడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా గట్టిగా స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ఇక రానున్న 98 రోజులను కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఈ దినము రాని వారిని దేవుడు అనేక మందిని తీసుకొని వచ్చినట్లుగా, గొప్ప ఉజ్జీవమును, ఉత్సాహమును దేవుడు మనలోను, మన సంఘములోను, మన బిడ్డల్లోను దేవుడు దయచేయనట్లుగా చేతుల పైకెత్తి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ 2వ రోజు కూడికను ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. దేవుని బిడ్డలైన మేమందరము అనుదినము ఒక చోట కూడి ఉండాలని మీరు మాట్లాడారు. నీ బిడ్డలు విన్నారు, గ్రహించారు. ప్రతి దినము నీ సన్నిధిలో కూడుకోటానికి పరుగులెత్తుటకు సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి ఆటంకాలు రాకుండా, అది వర్షం వలన కానీ, వాతావరణము వలన కానీ, ఏ విషయము వలన కాకుండా నీ బిడ్డలందరూ నీ మందిరమునకు రావటకు సహాయం చేయండి. ఇదిగో నీ దైవ సేవకుడుగా నీ బిడ్డలకు నేను చెప్పాను, ప్రభు సన్నిధిలో మీరు గడపటం వలన, కూడుకోవటం వలన మీకు లాభము, మీకు మేలులు కలుగును అని చెప్పాను. ఆ మాటను వారు అర్థం చేసుకున్నట్లుగా, వారి జీవితంలో చూచున్నట్లుగా యేసు నామమున ఆ మాటను నిజం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వారంతటా వారు గ్రహించి నీ సన్నిధికి పరుగులెత్తుటకు సహకరించమని ఈ రాత్రి మంచి నిద్రని బిడ్డలకు దయచేయండి. తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగా ఉండండి ప్రభువా. రాని వారిని రేపటి దినము అనేకులను మీరు తీసుకొని రమ్మని
ఈ రాత్రి అంతటా మీరు తోడు నీడగా నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ రేపటి దినము కూడా నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. మరలా నీ సన్నిధికి వచ్చేంతవరకు నీ కాపుదల మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.